ఉద్యోగరీత్యా వేల కిలోమీటర్ల దూరంలో ఉంటూ ఎలాగైనా తన కుటుంబాన్ని తన వద్దకు చేర్చుకొని హాయిగా జీవిద్దామని భావించిన ఓ భారతీయుని కల కలగానే మిగిలిపోయింది. అతని కుటుంబం మొత్తం మంటల్లో కాలిపోయింది. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనలో ఈ హృదయ విదారకర విషయం వెలుగులోకి వచ్చింది. ప్రతీక్ జోషి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గత 6 ఏళ్లుగా లండన్లోనే పనిచేస్తున్నారు. అతని భార్య డాక్టర్ కౌమి వ్యాస్ రాజస్థాన్లోని ఉదయపూర్లో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. వీళ్ళకి 8 ఏళ్ల కూతురు మిరాయి, 5 ఏళ్ల కవల కుమారులు నకుల్, ప్రద్యుత్ ఉన్నారు. కుటుంబం మొత్తాన్ని లండన్కు శాశ్వతంగా తీసుకురావాలన్న ప్రతీక్ ప్రయత్నాలు ఇటీవల సఫలమయ్యాయి. దీంతో కేవలం 3 రోజుల క్రితమే భార్య కోమి తన డాక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసింది. కొద్ది రోజుల క్రితం ప్రతీక్ భారత్కు వచ్చి కుటుంబంతో సహా లండన్కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. బ్యాగులన్నీ ప్యాక్ చేసుకుని ఇరు కుటుంబాలకు టాటా బాయ్ బాయ్లు చెప్పి అందమైన భవిష్యత్తు పైన కలలతో ఎయిర్పోర్టుకు బయలుదేరాడు. ఇక లండన్కు వెళ్లే విమానం ఎక్కగానే తమ సీట్లలో కూర్చొని ఒక అందమైన సెల్ఫీ తీసుకున్నారు. కొత్త జీవితానికి స్వాగతం పలుకుదామనుకున్నారు కానీ సమిధలవుతామని అస్సలు ఊహించని ఉండరు. ప్రమాదంలో ఎగిసిన అగ్నికిలలో కుటుంబం మొత్తం కాలిపూడుతైంది. రెప్పపాటులో రంగుల ప్రపంచం మసిబారిపోయి నుసిగా మారింది.